హాయ్ హలో నమస్తే, నేను మీ ఆర్జే హరీష్. ముందుగా మన తెలుగింటి ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో గాయస్, మనము మన ఆర్జేస్ అందరి దగ్గరకు వచ్చేసినాం. అయితే ఆర్జే నందు, మీరు బతుకమ్మ వేడుక చేస్తున్నారు కదా, మంచిగా బతుకమ్మని పేరుస్తున్నారు, చాలా సంబరంగా మంచిగా చేస్తున్నారు కదా. మరి మీ మాటల్లో బతుకమ్మ గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. అందరికీ శనార్థులు. ముందుగా బతుకమ్మ శుభాకాంక్షలు నా తరపు నుండి, అలాగే మా అందరి హైదరాబాదీ రేడియో ఆర్జెస్ తరపు నుండి కూడా. అండ్ సంతోషంగా ఉంది, మస్తు ఖుషిగా ఉంది. ఎందుకంటే అసలు బతుకమ్మ అంటే ఆడబిడ్డల పండుగ అంటారు కదా, కానీ మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ ఆడబిడ్డలు కాకుండా ఇంతమంది మగబిడ్డలు కూడా మాతో పార్టిసిపేట్ చేయడం మస్తు హ్యాపీగా ఉందన్నమాట. ఇందాక మన ఆర్జే నందు గారిని అడిగాం కదా, తను చాలా చక్కగా చెప్పింది బతుకమ్మ గురించి మన హైదరాబాద్ రేడియోలో. ఇప్పుడే మనం మన ఆర్జే దివ్య దగ్గర రావడం జరిగింది. సో ఎలా ఉన్నారు మీరు? ఎలా ఉంది మరి మీ ఇలా మన హైదరాబాద్ రేడియోలో బతుకమ్మ జరుపుకోవడం ఇదంతా మీకు ఎలా అనిపిస్తుంది? మీ మాటల్లో కొంచెం చెప్తారా? సో హాయ్ అందరికి, నేను ఎట్లున్నా మీరే చెప్పాలి. చాలా చక్కగా ఉంది. అయితే ఓకే, ఇలా ఉన్నా అనమాట. మీరు కూడా నా అలాగే చాలా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నవరాత్రులు వచ్చేసాయి, బతుకమ్మ వచ్చేసింది, 9 రోజుల పండుగ. ఆడపిల్లలు అందరూ కలిసి జరుపుకునే పండుగ కదా. దానికన్నా ముఖ్యంగా ప్రకృతిని ప్రేమించే పండుగ, ప్రకృతిని పూజించే పండుగ. సో రకరకాల పూలు తెచ్చి అక్క, చెల్లి, వదిన అందరు కలిసి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్క ఆడపడుచు అందరు కలిసి జరుపుకునే పండుగ. సో అందరు ఆడపడుచులందరూ గాజులు వేసుకొని చప్పట్లు కొట్టు బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఉంటే ఆహా, ఒక రకమైన వైబ్ వస్తుంది. సో అలాగే ఇవాళ మన స్టూడియోలో కూడా బతుకమ్మ జరగడం జరుగుతుంది. నేనైతే ఫుల్ ఖుషున్నా, ఎందుకంటే ఇక్కడనే ఉండి, ఇక్కడనే నేర్చుకొని, ఇక్కడే జాబ్ చేస్తూ అన్నీ ఇక్కడే ఉండి ఇక మరో ఫ్యామిలీ అయిపోయింది నాకైతే. నేనైతే మస్తు ఖుషున్నా. థ్యాంక్ యూ.